నా పేరు శివకృష్ణ, జోనల్ మేనేజర్ న్యాచురల్ రెమెడీస్. ఈ ఈవెంట్ చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఇండస్ట్రీకి అవసరము. అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్. ఫార్మర్స్ ఎగ్ ప్రైస్ గురించి ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది పెద్దవాళ్ళందరూ. సో ఇండస్ట్రీలో ఏంటంటే రేపు ఎగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యి ఒకసారి రైతాంగానికి ఉపయోగకరంగా ఉండాలి. కన్జ్యూమర్ పాయింట్లో ఎటువంటి తేడా లేదు. కన్జ్యూమర్స్ అంటే అందరు కన్జ్యూమర్స్ ఎగ్స్ తింటున్నారు. బట్ ఏంటంటే ప్రైస్ అనేది ఫార్మర్స్కి గిట్టుబాటు ధర రావాలి. మినిమం 8 రూపీస్ ఎగ్ అనేది ఉంటే ఇండస్ట్రీకి ఉపయోగకరంగా ఉంటుంది. వరల్డ్ వైజ్గా చూస్తే ఇప్పుడు గ్రోయింగ్ కంట్రీ అంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక ఎక్స్పోర్ట్ వన్స్ మొదలైందంటే పౌల్ట్రీ ఇండస్ట్రీ ఇండియాలో ఇంకా పెద్ద ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఎగ్ అనేది మినిమం 80 రూపీస్కి వస్తే ఫార్మర్స్ అందరికీ గిట్టుబాటు ఉంటుంది. ఈ జరిగిపోయే కార్యక్రమానికి అందరు ఫార్మర్స్ కానీ సపోర్ట్ అనేది అవసరము. తర్వాత పబ్లిసిటీ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఎందుకంటే అవేర్నెస్ అనేది కన్జ్యూమర్ పాయింట్లో ఎగ్ తింటే ఎంత ఉపయోగాలు అనేది తెలియదు. సో పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మర్స్ అందరూ అసోసియేషన్ తరఫు నుంచి పబ్లిసిటీ చేయడం జరగాలి. పబ్లిసిటీ చేసిందంటే ఎగ్ ప్రైస్ కంపల్సరీ వస్తుంది. వన్స్ స్టాండర్డైజేషన్ అయిందైతే ఇండస్ట్రీ వరల్డ్లో నంబర్ 1 స్థానానికి వస్తుంది ఇండియా. థ్యాంక్ యూ.